అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు, నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాళ్ళెవరు? అసలా అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరిగోలాడేగా? అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్ట పుట్టాడు. నవ్వుతారేంటి? నిజామయ్య గారు ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక ఏంట్రా పాట? కానీ ముసల్దారి అయిపోయావు కట్టేతోవా? మరి ఒంట్లో ఓపిక లేదురా, నువ్వు ఉండవా? ఇది కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేదనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా రాజుకు దసరాలాగా తొందరగా కానీ నా కాతో పనుంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దొద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను నీ పెట్టినాగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయి బుల్లి బాబాయి. అత్త కాదు, ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి. మొహం చూడు, 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా, కావాలంటే అవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో ఓ గాలిమావా, నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేశాను అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూత్రుడు గాని.
ఇంకా ఏమిటా మాట్లాడు పండగలం ఏంటే కూడు తిను. వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో చావు, పో. ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సాక్షిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచిన సావను చూసుకో కావాలంటే ఏం చేయవు కానీ కూర్తి తప్పల వద్దు మా అమ్మ కదూ ఉల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమామ రాయే జాబిల్లి రాయే గోగు పూలు రాయే ఇదిగో ఆడకి తీరిక్కేలవుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం చేస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యే బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప కూడు నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా